వందే మాతరం. ఈరోజు మన అంశం పాట ఆరోగ్యానికి దివ్య ఔషధం. ఈ మాటలు వింటే మనలో చాలా మందికి ఆశ్చర్యం కలగవచ్చు. నిజమే. ఒక ఆసక్తికరమైన అధ్యాయం ప్రకారం కేవలం ఒక గంట పాట పాడితే మన శరీరంలో సీక్రెటరీ ఇమ్యూనోగ్లోబులిన్ ఏ ఉత్పత్తి 240% వరకు పెరుగుతుంది. ఈ సిగ్గే మన రోగ నిరోధక వ్యవస్థలో మొదటి రక్షణ గోడలా పనిచేస్తుంది. ఇది మన నోరు, గొంతు, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థల పొరలను కప్పి వైరస్లు మరియు బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించే ముందు అడ్డుకుంటుంది. పరిశోధకులు పాట పాడేవారిని కేవలం సంగీతం వినేవారిని లేదా నిశ్శబ్దంగా కూర్చున్న వారిని పోల్చారు. ఫలితాలు స్పష్టంగా చూపించాయి. పాట పాడేవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగింది. మిగతా చర్యలు మాత్రం చిన్న మార్పులను మాత్రమే చూపించాయి. పాట పాడడం కేవలం భావోద్వేగ అనుభూతి మాత్రమే కాదు, అది ఒక శారీరక చికిత్సలా పనిచేస్తుంది. శ్వాస నియంత్రణ, ఊపిరితిత్తులను బలపరుస్తుంది. కండరాల కదలిక, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. స్వర తరంగాలు ఛాతీ, ముఖం, మెదడులో శాంతి మరియు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాట పాడడం ఎగస్ నాడిని ఉత్తేజం చేస్తుంది. ఆ నాడి మన శరీరాన్ని శాంతపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, కార్టిసోల్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు రోగ నిరోధక వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. ఇది మన శరీరంలో పోరాట స్థితి నుండి ఆరోగ్య స్థితికి మార్పును కలిగించే సహజ స్విచ్లా పనిచేస్తుంది. ఇది బాగా పాడడం గురించి కాదు, హృదయపూర్వకంగా పాడడం గురించి. చర్చిల్లో గాస్పెల్స్ పాటలు పాడినా, వంటగదిలో మృదువుగా హమ్ చేసినా లేదా కారులో ఉత్సాహంగా పాట పాడినా మీ రోగనిరోధక వ్యవస్థ దానికి స్పందిస్తుంది. పాట పాడడం ఎండోర్ఫిన్స్ను కూడా పెంచుతుంది. ఇవి మనసుకు ఆనందాన్ని, శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈ ఒత్తిడి నిండిన ప్రపంచంలో ఈ మార్పు చాలా మందికి తెలియని ఔషధంలా ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యం కోసం పాట పాడండి, ఎందుకంటే శాస్త్రం కూడా అదే చెబుతుంది. మీ స్వరం కేవలం భావ ప్రకటన కాదు, అది కదిలే రోగ నిరోధక శక్తి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేసి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. అదేవిధంగా లైక్ బటన్ కూడా నొక్కండి.